మ్యామ్ గోల్డ్‌లో ఒకప్పుడు మంచిగా ఇన్వెస్ట్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు సరిగ్గా గోల్డ్ మీద సరిగ్గా ఎవ్వరు అసలు ఇన్వెస్ట్ చేయట్లేదు. అవును. సో ఈటీఎఫ్స్ కూడా పడిపోయినాయి. సో అవును. ఎందుకు అవును. అంత అన్‌సర్టెనిటీ ఎందుకొచ్చిందంటారు? సో ఎక్కడ కూడా అంటే కన్‌ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి. అంటే అన్‌సర్టెనిటీ మీరన్నట్టుగా వర్డ్ కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. సో ద అన్‌సర్టెనిటీ ఎట్ ఎవ్రీవేర్. లైక్ ఎగ్జాంపుల్ రైట్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఫినాన్సెస్ అంటే ఇన్‌కమ్ అన్‌సర్టెనిటీ. జాబ్ ఈరోజు ఉంటుందా? రేపు ఉండకపోతుంది. ఈ ఇన్‌కమ్ ఈరోజు వస్తుందా? రేపు ఇన్‌కమ్ రాకపోతుంది. అలానే ఐటీ కానీ అన్ని సెక్టార్స్ అండి. అంటే ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఐటీ. బట్ మిగతా సెక్టార్స్‌లో కూడా అంత హైక్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఇన్‌కమ్ హైక్స్ ఎక్కడ కనిపించట్లేదు. అదే అన్‌సర్టెనిటీ అనేది కంప్లీట్‌గా మనకి కనిపిస్తోంది. అన్ని సెక్టార్స్‌లో కూడా ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఇన్‌కమ్ పెరగట్లేదు గానీ, ఇన్‌ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. సో, ఈ ఇన్‌కమ్ ఏమో 5% అట్లా ఈ విధంగా 10% లోపే పెరుగుతూ ఉంటే, మిగతా ఖర్చులన్నీ కూడా 20% పెరిగిపోతే ఇంకెక్కడ సేవింగ్స్ చేస్తారు? ఇంకెక్కడ సర్ప్లస్ అనేది కనిపిస్తుంది? ఇంకెక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు? పర్సనల్ లైఫ్స్‌లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నారు. అప్పట్లో ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే అంటే నేను గమనించింది ఒక టైంలో పీపుల్ యూస్ టు ఇన్వెస్ట్ గోల్డ్. హ్యాపీగా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళు. సో, దే యూస్ టు సమ్ ఎక్స్‌టెంట్ దే మేడ్ సమ్ మనీ. ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుకున్నారు చాలామంది. సో, రియల్ ఎస్టేట్‌లో కూడా దే మేడ్ సమ్ వెల్త్ క్రియేషన్ అనేది మనకి జరిగింది. ఆ తర్వాత మనకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిందేంటంటే ఈ ఎఫ్‌డీస్. ఒక నెక్స్ట్ డెకేడ్ తర్వాత ముందు మనం చూసుకుంటే ఎక్కువగా ఎఫ్‌డీస్ గాని, గవర్నమెంట్ వాటిల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ బాగా ఉండేవి.